నమస్తే. నేను మీ శివరామ్ రెడ్డి. నాకు మిత్రులకు ఒక వీడియో పంపియడం జరిగింది. ఏందంటే ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితా ఉంది. స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పటికే. ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఎట్లా తయారైనాయంటే, వీళ్ళు ఫీజులు అధికంగా దోచుకునే గాకుండా, ఇప్పుడు కొత్తగా యూనిఫార్మ్స్ అంటే టెక్స్ట్ బుక్స్ మీద అది ఎప్పటికి నడుస్తా ఉంది. యూనిఫార్మ్‌లు వీళ్ళు ఎట్లా చేసిర్రంటే, నాకు వీడియోస్ పంపియడం జరిగింది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూపిస్తా. ఒకసారి చూడండి. ఒక షాపింగ్ మాల్‌లో ఇగో అక్కడ ఆమె అంటా ఉంది. నా ముందట ఇంకా 40 మంది ఉన్నారు. అంటే వీళ్ళకు ఒక షాపింగ్ మాల్ ఇచ్చి అక్కడ చాలా మంది ఒకసారి వీడియోలు చూడండి. కనిపిస్తుందా? అందరు పేరెంట్స్ అక్కడ ఆ షాపింగ్ మాల్ పోవడం జరిగింది. ఏదైతే అక్కడ ప్రైవేట్ యాజమాన్యం స్కూల్ కరీంనగర్ జిల్లాలో ఒక స్కూలు వీళ్ళకి ఫీజులు ఒక 8,000 నుంచి 9,000 9,000 ఒక యూనిఫామ్ కంట. అంటే వీళ్ళు ఒక సెట్ ఇది. యూనిఫామ్ సంబంధించిన ఒక సెట్. వీళ్ళు ఏమి ఇస్తారంటే యూనిఫామ్‌తో పాటు ఒక కోటు, ఒక బ్లేజర్, దానికి సంబంధించి షూ 2 జతల షూ, దాంతో పాటు ఈ స్పోర్ట్స్‌ది కూడా స్పోర్ట్స్ యూనిఫామ్ అదొకటి. ప్లస్ వీళ్ళకు స్కూల్ బ్యాగ్ కూడా అందులోనేనట. ప్లస్ దీనికి 9,000 తీసుకుంటా ఉన్నారు. ఇదో కొత్త రకం దందా అయిపోయింది ఈ ప్రైవేట్ స్కూల్స్. అంటే అన్నీ కాదు, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ మాత్రమే. అంటే ఓన్లీ నాట్ కరీంనగర్ కాదు, తెలంగాణలో మొత్తం ఇదే పరిస్థితి. మొత్తం దోచుకుండే. అంటే గరీబోళ్ళు అసలు ఎక్కడ చదివిస్తారండి ఇలాంటి స్కూళ్ళల్లో? ఇంత దోచుకుండేంది. ఇంకా ఎక్స్ట్రా వ్యాన్ ఫీజు అయితే 510. ఈ బుక్స్ పై కొత్తగా ఏదో యూనిఫామ్ దందా. వీళ్ళు ఏం చేస్తారట అంటే, వీళ్ళకి కరీంనగర్లో సంబంధించి ఒక ఏజెన్సీకి ఈ యూనిఫామ్స్ అంతా ఏజెన్సీకి అప్పచెప్తే, ఈ ఏజెన్సీ నుంచి వీళ్ళకు అక్కడ తీసుకున్న 9,000లో ఈ ఎవరైతే స్కూల్స్ ఉంటారో వాళ్ళకు కొద్దిగా కమిషన్, మీరు మాకు ఇవ్వండి, మీకు కొద్దిగా కమిషన్ ఇస్తామని చెప్పి ఇట్లా పేరెంట్స్ రక్తం తాగుతూ ఉన్నారు. మరి ఇంత దారుణమా? యూనిఫామ్, ఈ బ్లేజరు, ఈ కోటు, ఇవన్నీ ఎందుకండి? మామూలుగా ఒక ప్యాంటు షర్టు అంతే, వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఆ కలర్ యూనిఫామ్ ఉంటుందో అదే ఉంటే సరిపోద్ది కదా. అసలే ఉడకపోస్తున్నాయి. అడ్డగోలు బుక్స్ వాళ్ళకైతే ఆ మోయలేక బుక్స్ ఒక్కొక్క బ్యాగు నాకు తెలిసి 3 కేజెస్ 5 కేజెస్ బుక్స్ పెడుతున్నారు దానిలో. వాళ్ళు ఎట్లా మోస్తారండి? ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ పిల్లలు వ్యాన్ దిగుడుతోనే అక్కడ ప్లేయర్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళు లేట్ వచ్చినా అక్కడనే ఆపుతారు లైన్లో. ఈ పిల్లలు అవన్నీ మోసుకుంటూ అక్కడనే ఉంటారు. ఇది స్కూల్ యజమానులు చేసే పరిస్థితి. వీళ్ళు ఏంటంటే మళ్ళీ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఈ కరీంనగర్ జిల్లాలో వీళ్ళకి ఏ ట్రస్మాతోని, అంటే ఇక్కడ ఉన్న సంఘాలు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కొన్ని సంఘాలు పెట్టుకున్నారు. మళ్ళీ ఏ సంఘంలో ఉన్నారంట వీళ్ళు ఇష్టానుసారంగా ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్కు వీళ్ళు కొన్ని వత్తాసు వలుక్కుంటా ఇష్టానుసారంగా చేస్తారంట. నువ్వు ఆ పేరెంట్ ఫీజు కట్టకపోతే ఆ పేరెంట్ను ఏం చేయాలో అది చేసి ఫీజు కట్టించుకుంటారు. పాపం ఆయనే నా కొడుకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాల మీదలా మంచిగా ఉందని చెప్పి వేస్తే ఇది అసలు అక్కడ ఏముండదండి ఎడ్యుకేషన్. నాకు తెలిసి మా అంటే అక్కడ చెప్పే టీచర్స్ అంతా డిగ్రీ పాస్ అయిన టీచర్సే చెప్తా ఉన్నారు. నాకు తెలిసి పీజీ హోల్డర్స్ అక్కడ లేనేలేరు. వాళ్ళతోనే చదువు చెప్పిస్తూ ఉన్నారు. ఇక కొందరు 7th వరకు, కొందరు 10th వరకు అని చెప్పి ఈ అడ్డగోలుగా దోచుకోడు కొన్ని స్కూళ్ళు. దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు కూడా పట్టించుకోవాలి. కనీసం వీళ్ళకి గ్రౌండ్ కూడా ఉండదండి. మళ్ళా వీళ్ళకి వ్యాన్లు, అడ్డగోలు ఫీజులు, ఆ వ్యాన్లు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ. ఎక్కడో పెడతారు వ్యాన్లు. కనీసం ఫైర్ది కూడా ఉండదు అక్కడ. ఆ బిల్డింగ్లో ఏమన్నా మంటలు ఇట్లా వస్తే ఫైర్ది పెట్టాలి కదా, అది కూడా ఉండదు. ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. దోచుకోండు, ఇదో కొత్త రకం దోచుకోండు అయిపోయింది. ఇక దోచుకోరి దాచుకోర్రి, పేదోని రక్తం తాగుర్రి, ఇట్లా అయిపోయింది. దయచేసి అధికారులు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కానీ పట్టించుకోవాలి దీనిపైన. చాలా సామాన్యునికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. నాకు నిన్న అక్కడ ఉన్న పేరెంట్స్ పంపించారు నాకు వీడియోస్, ఇది పరిస్థితి సార్ అని. 8,000-9,000 ఉంటుందా అండి యూనిఫామ్కి? థ్యాంక్ యూ.